ఆల్రౌండ్ తెలుగు ఆస్ట్రాలజీ ప్రేక్షకులకు నమస్కారములు. నేను మీ గోపాలకృష్ణ కూరగాయలు. 2025 డిసెంబర్ నెలలో వృశ్చిక లగ్నం జాతకులకు ఏ విధంగా ఉండబోతుందనేది చెప్పబోతున్నాను. ఈ వృశ్చిక లగ్నం అంటే మేషరాశి నుంచి 8వ రాశి. దీని అధిపతి కుజుడు. ఈ కుజుడు పోలీసు ఉద్యోగాలకు, పోలీసులు, తర్వాత వ్యవసాయం చేసేవారు, తర్వాత ఇంజనీరింగ్ శాఖలో పనిచేసేవారు, తర్వాత మెడిసిన్ చదివేవారు, మెడిసిన్ చేసేవారు, తర్వాత మెడిసిన్ అమ్మేవాళ్ళు, తర్వాత ఆపరేషన్లు చేసేవాళ్ళు, డాక్టర్లు అంటే సర్జన్లు, ఇంకా ఈ విధంగా ఈ యొక్క కుజగ్రహానికి సంబంధించిన వారు వీరంతా కూడా. ఈ యొక్క కుజుడు స్పీడు కొంచెం ఉగ్ర స్వభావం కలిగి ఉంటాడు. కోపము, స్పీడు, దుడుకుతనము ఈ లక్షణాలతో ఈ యొక్క ఉంటాడు. శారీరక దారిద్ర్యం కలిగి ఉంటాడు. ఈయన పురుషులకు కారకుడు, భర్తకి కూడా ఇతను కారకుడు. తర్వాత స్త్రీలలో అండాశయానికి కూడా ఇతను మర్మ స్థానాలకి ఇతను కారకుడు అవుతాడు. అలాగే ఈ యొక్క కుజుడు వలన ఏం జరగబోతుందంటే, ఈ కుజునికి ఈ యొక్క వృశ్చిక లగ్నానికి శుక్రుడు, బుధుడు, కుజ, గురు యొక్క ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం ఈ యొక్క వృశ్చిక లగ్నం మీద ఉన్నదన్నమాట. వీటి ప్రభావం చెప్పుకునే ముందు ఈ గ్రహస్థితి ఒకసారి చెప్తాను. రవి, కుజుడు, శుక్రుడు వృశ్చికంలో అంటే లగ్నంలో ఉన్నారు. అలాగే చంద్రుడు, శని మీనరాశిలో ఉన్నారు. రాహువు కుంభరాశిలో ఉన్నారు. గురువు కర్కాటక రాశిలో ఉన్నారు. కేతువు సింహరాశిలో ఉన్నారు. బుధుడు ఈ యొక్క తులారాశిలో ఉన్నాడనమాట. ఈ ప్రకారంగా ఈ యొక్క వృశ్చిక లగ్నంపై శుక్రగ్రహము, తర్వాత బుధగ్రహము, కుజగ్రహము, గురుగ్రహం యొక్క ప్రభావాలు ఉన్నాయి. ఈ శుక్రగ్రహము, కుజగ్రహము ప్రభావాలు అంతంత మాత్రంగా పెద్దగా ప్రభావాన్ని చూపే విధంగా ఏమీ లేవు. ఎందుకంటే ఇవి పాప గ్రహాలు అని అంటారంటే ఈ గ్రహానికి, ఈ యొక్క వృశ్చిక లగ్నానికి అనుకూలం కాదు. ఇవి ఈ యొక్క శుక్ర గ్రహము, బుధగ్రహము. శుక్రగ్రహము వృశ్చిక లగ్నానికి 12వ స్థానాధిపతి మరియు 7వ స్థానాధిపతి అవుతాడు శుక్రుడు. అలాగే బుధుడు 11వ స్థానాధిపతి మరియు 8వ స్థానాధిపతి ఈ బుధుడు అవుతాడనమాట. అయినా వీరి వలన పెద్దగా నష్టమేమీ లేదు. అయితే వీరి వలన కలిగేది ఏమిటంటే, దాంపత్యంలో కొంచెం వాగ్వివాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతకు మించి పెద్దగా దురదృష్టకరమైన సంఘటనలు జరిగే అవకాశాలు లేవు. అలాగే ఇక మంచి సంఘటనలు, సందర్భాలు జరిగే అవకాశాలే ఈ యొక్క వృశ్చిక లగ్నానికి ఉన్నాయి. అవేంటంటే, కుజగ్రహం వలన వీరికి ఈ నెలలో ఈ యొక్క వృశ్చిక లగ్నం వారికి ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం ఈ నెలలో కనిపిస్తుంది. పోలీసు ఉద్యోగాలు కానీ, ఇంకా వారు పెట్టుకున్నటువంటి ఈ వృశ్చిక లగ్నం వారు ఏ ఉద్యోగాలకు పెట్టుకున్నారో ఆ ఉద్యోగాలకి మరియు పోలీసు ఉద్యోగాల్లోనూ వీరికి ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దేవాలయ సందర్శనం కూడా ఈ యొక్క నెలలో ఉన్నాయి ఈ వృశ్చిక లగ్నం వారికి. ఈ విధంగా సోదరులను, తమ యొక్క తోడబుట్టిన వారిని కలుపుకుంటూ వారితో ఆనందంగా కాలం గడిపే అవకాశం కూడా ఉన్నది. వీరి దాంపత్యం కూడా బాగానే ఉంటుంది. వాగ్వివాదాలు ఉన్నప్పటికీ కూడా వీరి దాంపత్యం బాగానే ఉంటుంది.
ఈ నెలలో. అలాగే గురుగ్రహం యొక్క ప్రభావం ఏమిటంటే, గురుగ్రహము ఈ సంతానం కలిగే వయసు ఉన్న వాళ్ళకి, సంతానం కలిగే అవకాశం ఉన్న వాళ్ళకి ఈ నెలలో సంతానం కలిగే అవకాశం ఉంది. డెలివరీ అయ్యే అవకాశం స్త్రీలకి, ఈ యొక్క వృశ్చిక లగ్న స్త్రీలకి ఉన్నది. అలాగే ఈ వృశ్చిక లగ్నం వారికి ఈ సంతాన యోగం ఈ నెలలో ఉన్నది. అలాగే ధనయోగం కూడా ఈ నెలలో వీరికి బాగా ఉంది. వీళ్ళు అనుకున్నటువంటి పనులు కూడా చాకచక్యంగా సులువుగా తీరుతాయి, జయప్రదం అవుతాయి. వీరికి ధనలాభం కూడా ఈ నెలలో బాగానే కలిసి వచ్చే యోగం ఉంది. ఇక అలాగే వీరికి గృహయోగం కూడా ఉన్నది. వీరికి గృహయోగము, గవర్నమెంట్కి సంబంధించిన గృహయోగం కూడా వీరికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ విధమైనటువంటి శుభ లక్షణాలు, శుభ సంఘటనలు వీరికి వృశ్చిక లగ్నం వారికి ఈ యొక్క డిసెంబర్ నెల 2025లో జరిగే అవకాశాలు అన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు చాలా సంతోషంగా ఈ యొక్క నెలలో ఉండే అవకాశం ఉంది. శుభ సంఘటనలు జరుగుతున్న సందర్భంగా వీరు ఆనందంగా ఈ నెల గడుపుతారు. ఎలాంటి సంకోచం, అనుమానం లేకుండా ఈ నెలంతా వారికి హాయిగా గడిచిపోతూ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు విన్నందుకు, ఈ యొక్క నా ఈ జాతక విషయాలు విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.